హాయ్ గాయస్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం పదండి. అండిలోకి చికెన్ ముక్కలు వేసుకున్నాక కొంచెం ఉప్పు వేయాలి, కొంచెం పసుపు వేయాలి, కొంచెం కారం వేయాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం నూనె పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం గీ పోసి, ఆ తర్వాత కొంచెం నూనె పోసి, తర్వాత మనము లెమన్ జ్యూస్ కొంచెం పోసుకొని, ఆ తర్వాత ఇంట్లో పట్టుకున్నటువంటి హోమ్ మేడ్ మసాలాలు వేసుకోవాలి. కొంచెం జీరా పొడి, కొంచెం ధనియాల పొడి, ఇంట్లో పట్టుకున్నటువంటి హోమ్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్, కొంచెం టేస్టింగ్ సాల్ట్, తర్వాత పుదీనా, కొత్తిమీర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని మరి ఒకసారి మనము ఒక 2-3 నిమిషాలు బాగా వాటిని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనము పెరుగు పోసుకొని మరి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అలా కలుపుకుంటే అందులో ఉన్న మసాలాలు మొత్తం ఆ చికెన్ పీస్లకు పడుతుంది. చికెన్ పీస్లకు పట్టాక ఆ తర్వాత మనం వండుకున్నాక కూడా మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టికే 2 నిమిషాలు 5 నిమిషాలు అయినా పర్లేదు, బాగా కలుపుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ ఉడకడానికి మనం ఒక గిన్నెలకు నీళ్లు తీసుకున్నాము. ఆ నీళ్ళలో కూడా కొన్ని మసాలాలు మనం వేసుకోవాలి. కొంచెం ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, మరటి మొక్క, జాపత్రి, కొంచెం అల్లం పేస్టు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి నీళ్లు బాగా సప్పగా కాకుండా, బాగా ఉప్పిసం కాకుండా నీళ్లు టేస్ట్ తోట ఉండాలి. అలాగే నీళ్లు మరిగాయి కాబట్టి మనం ఇప్పుడు 3 కిలోలు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అందులో మనం వేసుకున్నాము. ఇప్పుడు మనము ఫస్ట్ లేయర్గా ఒక 30% ఉడికినటువంటి బాస్మతి రైసు మనము మ్యారినేట్ చేసుకున్నటువంటి ఆ యొక్క బిర్యానీలోకి మనము 30% ఉడికినటువంటి బియ్యం మనం వేసుకుంటున్నాము. 30% కంటే ఎక్కువ కావద్దండి. బాస్మతి రైస్ ఎలా ఉండాలంటే బాగా మెత్తగా ఉండొద్దు, బాగా పలుకు ఉండొద్దు. అలా మనం వేసుకోవాలి ఫస్ట్ లేయర్ ఇది. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం మసాలా, గరం మసాలా వేసుకొని ఆ తర్వాత సెకండ్ లేయర్ 85% మాత్రం ఉడకాలి. ఎక్కువ ఉడకకూడదు. ఎక్కువ అయితే మరి అన్నం మెత్తగా అవుతుంది. బిర్యానీ రైస్ మెత్తగా ఉండవద్దు. మెత్తగా ఉంటే బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉండదు మనకి. ఆ తర్వాత సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత కొంచెం మన దగ్గర ఉన్న ఆయిల్, ఆ ఆయిల్ ఒక 100 గ్రాములు 150 గ్రాముల ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలి, హీట్ వాటర్. ఆ తర్వాత కొంచెము గీ, ఒక 50 గ్రాముల అంత గీ పోసుకోవాలి. ఆ తర్వాత మనం ఫుడ్ కలర్ ఇస్తున్నాము. ఆ కలర్ కూడా మన ఆప్షన్, అది వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. కాకపోతే వేస్తే బాగా ఉపడుతుందని వేస్తారు. ఆ తర్వాత మన ఫ్రైడ్ ఆనియన్, ఆ తర్వాత కొంచెం సాజీరా, కొత్తిమీర, పుదీనా, రోజ్ వాటర్, ఇవి వేసిన తర్వాత మనము మళ్ళీ దమ్ వేసుకుంటున్నాం. ఈ దమ్ము ఒక 15 నిమిషాలు మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత మన బిర్యానీ రెడీ.